గుడ్ మార్నింగ్ 36 హెడ్లైన్స్ చూద్దాం. ధూమ్ధామ్గా తెలంగాణ ఆవిర్భావ వేడుకలో అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వనున్న ప్రభుత్వం. నేడు బెజవాడలో దీక్ష, 8న ఒంగోలులో సభ. రాష్ట్ర అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లనున్న బాబు. ఇవాళ టీడీపీలో చేరనున్న పోతుల రామారావు. బాబు సమక్షంలో సైకిల్ ఎక్కనున్న వైసీపీ ఎమ్మెల్యే. పెట్రోల్ పోయలేదని క్యాషియర్ హత్య. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం. రైతుల ఆశలపై నైరుతి నీళ్లు. మరో 4 రోజుల తర్వాతే ఆగమనం. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అంతా సిద్దమైంది. రెండో ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆవిర్భావ దినోత్సవం వేళ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉదయం 9:30కు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. ఆయన అక్కడి నుంచి లుంబిని పార్కు చేరుకుంటారు. ఆ తర్వాత సంజీవయ్య పార్కుకు వెళ్లి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 10:30కు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటారు సీఎం. గౌరవ వందనం స్వీకరించి అవతరణ వేడుకలను లాంఛనంగా ప్రారంభిస్తారు. వివిధ రంగాల్లో ప్రముఖులకు సీఎం అవార్డులను అందజేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు హెచ్ఐసిసిలో మరో విశిష్ట కార్యక్రమం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నవ నిర్మాణ దీక్షలకు పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటలకు విజయవాడలో చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష చేపడతారు. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కడి వారు అక్కడే ప్రతిజ్ఞ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ రోజు నుంచి వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. విజయవాడ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ లైవ్ లో అందిస్తారు. వరప్రసాద్, ఓవర్ టు యు. స్వాతి, ఉదయమే 7:30 కల్లా మొత్తం అంతా కూడా ఇక్కడికి సభాస్థలికి చేరుకున్నారు. నవనిర్మాణ దీక్ష ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు స్టేజ్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. మొత్తం అంతా కూడా అంటే గత రాత్రి వర్షం కూడా పడటంతో కొంత వాతావరణం చల్లబడింది. దీని నేపథ్యంలోనే ఇప్పుడు తార్బల్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా తార్బల్ అలాంటివి కూడా అరేంజ్ చేసే కార్యక్రమంలో సిబ్బంది అంతా నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే వేల పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం ఈ బెంజ్ సర్కిల్ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం కోసం మొత్తం అంతా కూడా జల్లెడ పెట్టి అణువణువును కూడా అదుపులో తీసుకున్న పోలీసులు నిన్న సాయంత్రం నుంచే కూడా మొత్తం అంతా ఈ ఏర్పాట్లని సిద్ధం చేసే క్రమంలో మొత్తం అంతా ఉన్నారు. మనం ప్రస్తుతం చూసినట్లయితే పోలీసులు అంతా కూడా ప్లాటూన్లుగా విడిపోయి మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఉదయం 9 గంటల కల్లా ఈ కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పోలీస్ డాగ్స్ కూడా మొత్తం స్టేజ్ ప్రాంగణాన్ని అంతా కూడా చెక్ చేసి ఈ దీక్ష కోసం అంతా కూడా ఏర్పాట్లను పూర్తి చేసే క్రమంలో పోలీసులు అంతా ఉండటం జరుగుతుంది. మొత్తం నగరంలోని మొత్తం ట్రాఫిక్ అంతా కూడా అటువైపు ఏలూరు రోడ్ నుంచి బయట రామార్పాడు రింగ్ దొరుకున్న ఏలూరు రోడ్ నుంచి కూడా మళ్లించడం జరిగింది. మొత్తం 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ అంతా కూడా ఆపేయడం జరిగింది. బార్గేట్లన్నీ కూడా అటు గుంటూరు నుంచి వచ్చే వారధి వైపు కానీ, ఇటు ఏలూరు నుంచి వచ్చే రామార్పాడు రింగ్ వద్ద నుంచి కానీ, అదేవిధంగా మచిలీపట్నం రోడ్డు వైపు నుంచి వచ్చే మొత్తం ఈ రహదారులన్నింటిని కూడా పోలీస్ బార్గేట్లతో మూసివేయడం జరిగింది. నగరంలోకి బెంజ్ సర్కిల్ వైపు ఏ విధమైన వాహనాలు రాకోకుండా ఇప్పటికే పోలీసులు అంతా కూడా జాగ్రత్తగా తీసుకోవడం జరిగింది. దాదాపు 30,000 మంది
ఈ సభాస్థలికి రానున్న నేపథ్యంలో పోలీసులంతా కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే మొత్తం అంతా అంటే దాదాపు 20,000 మంది కూర్చుని ఈ దీక్షా ప్రాంగణాన్ని మొత్తం చూసే విధంగా సిబ్బంది అంతా కూడా నగర యంత్రాంగం కానీ సిబ్బంది అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కుర్చీలన్నీ కూడా ఎవరికి ఏ విధమైన దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కుర్చీలను కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. అదేవిధంగా చలివేంద్రాలు, సీసీ కెమెరాల ఏర్పాటు మొత్తం అంతా కూడా దాదాపు 11 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో పోలీసులంతా కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ట్రాఫిక్ని కూడా పూర్తి స్థాయిలో మళ్లించడం జరిగింది. వారధి నుంచి వచ్చే ట్రాఫిక్ని వై జంక్షన్ వైపు, అదేవిధంగా రామర్పడు రింగు ఏలూరు వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ని అంతా కూడా నిర్మలా కాన్వెంట్ దగ్గర ఉన్న స్కూల్ వైపు మళ్లించడం జరిగింది. అదేవిధంగా మచిలీపట్నం వైపు వచ్చే ట్రాఫిక్ని అంతా కూడా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ 4 వైపుల నుంచి వచ్చే ట్రాఫిక్ని అంతా కూడా ఆయా స్కూళ్లలో ఉన్న పార్కింగ్ స్థలాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి సెలవులు కావడంతో అంతా కూడా ఏ విధమైన ఇబ్బంది లేదని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ ఏర్పాట్లన్నీ చూసినట్లయితే ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా దూరం నుంచి వచ్చే ప్రజానీకానికి, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా ఈ నవనిర్మాణ దీక్ష ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా సక్రమంగా జరిగేటట్టు పోలీసులంతా కూడా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. 6 అడుగులు ఉన్న స్టేజ్ మొత్తం అందరికీ కనపడేలాగా ఈ స్టేజ్ని సిద్ధం చేయడం జరిగింది. మొత్తం విఐపి గ్యాలరీ కానీ స్టేజ్ కానీ మొత్తం అంతా కూడా ఇటువైపు పెట్రోల్ బంక్ వైపు ఉన్న వైపు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా ఈ బార్గేట్స్ తోటి మూసేయడం జరిగింది. ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. మొత్తం ప్రజలందరూ కూడా బయట నుంచి వచ్చే ప్రజలకి అందరికీ కూడా ఈ బెంచ్ సర్కిల్ ప్రాంతం చుట్టూత కుర్చీలతోటి వేయడం జరిగింది. కుర్చీలన్నీ కూడా ఇప్పుడిప్పుడే అంతా కూడా తరలించడం జరుగుతూ ఉంది. ఉదయం 8 గంటలకల్లా ఇక్కడికి అందరూ చేరుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం పోలీస్ యంత్రాంగం కూడా ఈ ఏర్పాట్లలో నిమగ్నమైంది. మొత్తం మీద 9 గంటలకు సీఎం చంద్రబాబు ఈ స్టేజ్ మీదకి వస్తారు. ఇక్కడ దీక్ష 2 గంటల పాటు సాగిన అనంతరం 11 గంటలకల్లా తన ప్రసంగాన్ని ముగించుకుని అందరితోనూ కూడా ప్రతిజ్ఞ చేయించే అవకాశం ఉంది. మొత్తం ఆ ప్రతిజ్ఞ సమయంలో నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ సమయంలో మొత్తం రాష్ట్రం అంతా కూడా గ్రామ స్థాయి నుంచి డివిజన్ నియోజకవర్గ స్థాయి వరకు కూడా ఈ దీక్షను అందరూ కూడా చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులు అందరినీ కోరడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మొత్తం ఏర్పాట్లన్నీ కూడా భారీగా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా సీసీ కెమెరాలతో ఈ ప్రాంగణాన్ని మొత్తం కూడా అదుపులో తీసుకుని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. స్వాతి. రైట్ వరప్రసాద్, థ్యాంక్ యూ.